అనుమతులు కేటాయింపులను వేగవంతం చేసి రాష్ట్రానికి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల్ని కోరారు. ఢిల్లీలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ను కలిసిన సీఎం అటవీ పర్యావరణ అనుమతులు లేక రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయని త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో ఆర్టీసీని ఎలక్ట్రిక్ మోడ్లోకి మార్చేందుకు సహకరించాలని, పీఎం ఈ డ్రైవ్ పథకం బస్సులు కేటాయించాలని కేంద్ర మంత్రి కుమారస్వామికి విన్నవించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అభివృద్ధి పనులకు అటవీ పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేయాలని కోరారు. కేంద్రం అనుమతులు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని వివరించారు. 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి అనుమతులు రావాల్సి ఉందన్నారు. ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం మారుమూల వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కి తెలిపారు. అనుమతులు లేక జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం, పీఎంజీఎస్వై, పొరుగు రాష్ట్రాల్ని అనుసంధానించే రోడ్ల నిర్మాణ పనులు నిలిచిపోయాయని వివరించారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామితో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సుల్ని ఎలక్ట్రిక్ మోడ్లోకి మార్చేందుకు సహకరించాలని కోరారు. హైదరాబాద్ మహానగరంలో బస్సుల్ని 100% ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. పీఎం ఈ డ్రైవ్ పథకం కింద జీసీసీ పద్ధతిలో బస్సులు కేటాయించారని, ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు కేంద్ర మంత్రి కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులకే ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రోఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు అవకాశం ఉందని తెలిపారు. హైదరాబాద్ కు కేంద్ర ప్రభుత్వం కేటాయించే 2800 బస్సుల్ని జీసీసీ రిట్రోఫిట్మెంట్ పద్ధతుల్లో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతోనూ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆయనతో చర్చించారు.